ప్రకృతితో మమేకమై వినియోగదారుడి ఆరోగ్యాన్ని తన బాధ్యతగా తీసుకున్న ఓ రైతు నుంచి వ్యాపారవేత్తగా మారిన ఓ విజయగాథ ఇది. ఆర్గానిక్ వ్యవసాయం అంటే మాటలు కాదు, ఆచరణలో చూపిస్తున్న రైతు విజయం ఇది. అసలు ఆ రైతెవరు? ఆయన పండిస్తున్న పంటలేంటి? మార్కెట్ చేస్తున్న తీరేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇదిగో ఇక్కడ బెల్లం తయారు చేస్తున్న ఈ రైతు పేరే కంభంపాటి సత్యనారాయణ. ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామానికి చెందిన ఈయన 15 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకుని ప్రతి ఏటా 5 నుంచి 7 ఎకరాల్లో నాటు రకం 419 చెరకు సాగు చేస్తున్నారు. సాధారణంగా రైతులు చెరకును 9 నెలల్లోనే నరుకుతారు. కాని ఈ రైతు మాత్రం చెరకును 12 నుంచి 13 నెలల పాటు పొలంలోనే ఉంచి పూర్తి పక్వస్థితి వచ్చిన తరువాతే నరుకుతారు. అంతేకాదు, చెరకును ఫ్యాక్టరీలకు పంపకుండా తానే స్వయంగా బెల్లం తయారీ చేస్తూ నేరుగా మార్కెటింగ్ చేస్తున్నారు. ఒక్కసారి రుచి చూసిన వినియోగదారుడు మళ్లీ మళ్లీ ఇదే బెల్లం కోరుకుంటున్నాడు. ఇదే రైతు ఉత్పత్తులపై ఉన్న నమ్మకం. ఇదే ప్రకృతి వ్యవసాయానికి ఉన్న బలం. నేను ప్రకృతి వ్యవసాయం 2009 నుంచి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం 5 నుంచి 7 ఎకరాల దాకా బెల్లమాడి చెరుకు 419 అనే ఈ వెరైటీని, ఓల్డ్ వెరైటీని తీసుకొచ్చి ఒక్క కనుపుతో మొదలుపెట్టి వ్యవసాయం చేయటం మొదలుపెట్టాను. ఈ రోజున బెల్లం క్వాలిటీ తీయటం కోసం 12 నుంచి 13 నెలల వరకు ఉంచుతాను. నేను 13వ నెల 14వ నెల వచ్చిన తర్వాతే బెల్లాన్ని తయారు చేస్తాము. క్వాలిటీ అలా తయారు చేసినప్పుడు మనం తీసే ప్రోడక్ట్ని 365 రోజులు కస్టమర్లకు అందించాలనే ఒక కాన్సెప్ట్తో మనం తీయటం జరుగుతుంది. దీనివలన ఈ వెరైటీ వలన లాభాలు ఏంటంటే, మనిషికి ఆరోగ్యపరంగా కానీ ఇంకో విధంగా కానీ షుగరు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాడేటటువంటి వెరైటీ ఏదైనా ఉందంటే ఈ 419 వెరైటీని. కాఫీల్లోకి, టీల్లోకి, పిల్లల పాలల్లోకి అన్నిటిలోకి కూడా ఎక్కువగా ఎక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి మార్కెటింగ్ జరుగుతుంది. దూర ప్రాంతం వాళ్ళు ఎవరైనా సరే మనకు కోరితే మనం ట్రాన్స్పోర్ట్లో ప్రొఫెషనల్లో కానీ, ఆర్టీసీలో కానీ, నవతాలో కానీ ట్రాన్స్పోర్టేషన్ మనం పంపించడం జరుగుతుంది. గతంలో కేవలం ఒక రకం బెల్లం మాత్రమే తయారు చేసిన రైతు ఇప్పుడు వినియోగదారుడి అవసరానికి అనుగుణంగా కుండ బెల్లం, బెల్లం పొడి, బెల్లం పానకం ఇలా వివిధ బరువుల్లో ప్యాకేజింగ్తో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బెల్లం పొడిని కూడా తయారు చేయడం మొదలుపెట్టాము. బెల్లం పొడి వచ్చేసరికి ఎక్కువ కష్టపడుతుంది. దాంట్లో 3%, 4% మార్చిర్ కండిషనే ఉంటుంది. బెల్లం కుందులు తయారు చేస్తే కుందు వచ్చేసరికి 120 రూపాయలు. దానిలో మార్చిర్ కండిషన్ వేరుగా ఉంటుంది. ప్యాకింగ్లో పొడి ప్యాకింగ్లో మార్చిర్ కండిషన్ వేరుగా ఉంటుంది. దాన్ని 150 రూపాయలు చేసి వస్తున్నాము. మామూలు బెల్లం 120 రూపాయలు. యాలక్కాయలు, చుంటి, మిరియాలు వేస్తే 150 రూపాయలు. కొండ బెల్లం కూడా 130 రూపాయల రేంజ్లో పడుతుంది. కొండ బెల్లం కూడా తయారు చేస్తున్నాము. ఎందుకంటే కొండ బెల్లాన్ని మేము తయారు చేసేది జూన్, జూలై నెలలో వచ్చేసరికి మార్చిర్ కండిషన్ పెరిగితే ఆగట్లేదని చెప్పి అందరూ అంటున్నారని చెప్పి కొండ అయితే సమకాల్యంలో ఏ కాలంలో ఏ పరిధిలో ఉండాలో ఆ పరిధిలో తీసుకుంటుంది కాబట్టి కొండ బెల్లం కాన్సెప్ట్ని కూడా తీసుకుంటాం జరుగుతుంది. కొండ బెల్లాలు కూడా మా దగ్గర అవైలబుల్గా ఉండే 5 కేజీల నుంచి 15 కేజీల వరకు రకరకాలుగా కొండల్లో కూడా పోస్తున్నాం ఈ సంవత్సరం. దీన్ని మళ్ళీ తేనెపాకం తీస్తాము. తేనెపాకం కూడా కేజీ 120 రూపాయలకి చేస్తున్నాము. తేనెపాకం అయితే డైరెక్ట్గా మనం కరగబెట్టుకోవాలి, ఏదన్నా చేయాలి అనుకున్న వాళ్ళు కరగబెట్టుకునే పని లేకోకుండా, తరుక్కునే పని లేకుండా తేనె బెల్లాన్ని డైరెక్ట్గా పాలలోనైనా, కాఫీలోనైనా, టీలోనైనా వేసుకుని తాగొచ్చు. అది కూడా 120 రూపాయలు చేసి ఇస్తున్నాం. మనం క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం మేము రోజుకు వచ్చేసరికి 300 కేజీలు మాత్రమే తయారు చేస్తాము. ఆ 300 కేజీలకి 10 మంది వర్కర్స్ ఉంటారు. దీని విధానం తెలియక అక్కడ 70 రూపాయలకు వస్తుంది, ఇక్కడ 80 రూపాయలకు వస్తుందంటే ఎవరికైనా సరే ఆ క్వాలిటీ ఆ వెరైటీలోనే వస్తుంది. మన మనుషులు 10 మంది ఉండారంటే 10 మంది బ్లడ్ గ్రూప్ ఒకలాగానే ఉండదు. ఈ చెరుకులో కూడా 10 రకాల చెరుకులు ఉన్నాయంటే 10 రకాల చెరుకుల్లో కూడా దేనిలో ఏ పోషక విలువ ఉన్నది తెలియకే నన్ను అడుగుతున్న జరుగుతుంది. ఇది ఓల్డ్ వెరైటీ. దీనిలో ఉన్న పోషక విలువలు అద్భుతం, అమోఘం. 12 మాసాలు నిండిన తర్వాత ఇది చేస్తే దీని స్వీట్నెస్ వేరుగా ఉంటుంది. ఎక్కడికి రాయలసీమ కానీ, బెంగళూరు కానీ, అనంతపురం కానీ, తెలంగాణ కానీ, ఆఖరికి వైజాగ్, అనకాపల్లి కూడా మా బెల్లం వెళ్తుంది. అందుట్లో
క్వాలిటీ చూసి బాగా అద్భుతంగా ఉందనేది చెప్పడం జరుగుతుంది. పారిశ్రామికవేత్త దగ్గరికి వెళ్ళకోకుండా వాడి దగ్గర యాచకుడిలా నుంచోకోకుండా ఉండటం కోసం నా వ్యవస్థను నేనే నిర్మించుకుని, నా సంస్థను నేనే నిర్మించుకుని, నా చుట్టూ 10 మందికి ఉపాధి కల్పించాలనే కాన్సెప్ట్తో నేను ఈ పని చేశాను. ప్రకృతి వ్యవసాయ విభాగం నుంచి సాగులో సలహాలు, సూచనలు మాత్రమే కాదు, మార్కెటింగ్లో కూడా పూర్తి సహకారం లభిస్తోంది. ప్రత్యేకంగా నిర్వహించే ప్రకృతి పంటల మార్కెట్లలో ఈ రైతు తయారు చేసిన బెల్లానికి మంచి డిమాండ్ ఉంది. దీనివల్ల రైతుకు స్థిరమైన ఆదాయం, గౌరవమైన జీవనం సాధ్యమవుతోంది. ఇక్కడ పల్లెర్లమూడి ఫార్మర్దండి ఈ చెరుకు 6 ఎకరాలు ఉంది. మొత్తం 6 ఎకరాలు కూడా ప్రకృతి వ్యవసాయమే చేస్తారండి. జీవామృతం ఘనజీవామృతాలు మాత్రమే వాడతారు. ఇంకేం పురుగు మందులు అవి ఏమి వాడాల్సిన అవసరం లేదండి అసలు ఈయనకి. ఎందుకంటే ఈయన గత 15 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం మాత్రమే చేస్తున్నారు. అందరూ 8 నెలలు 9 నెలలకి చెరుకు నరికేసేసి దాన్ని బెల్లం తయారు చేస్తారు. ఈయన అలా కాకుండా సంవత్సరం నుంచి 18 నెలలు 12 నెలల నుంచి 18 నెలలు ఉన్న తర్వాత మాత్రమే కట్ చేసి బెల్లం తయారు చేస్తారనమాట. అందువల్ల బెల్లం చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మేము ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కూడా మేము కూడా మాకు వారం వారం స్టాల్స్ పెట్టడం, మాకు ఎక్కడైనా మీటింగ్స్ జరిగినప్పుడు స్టాల్స్ పెట్టడం ద్వారా కూడా మేము వీళ్ళకి మార్కెటింగ్ చేయడం జరుగుతుందండి. రైతే కస్టమర్కి ఇచ్చేలాగా మేము స్టాల్స్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో కొంత ఫార్మర్స్కి లాభం చేకూరుతుందండి, మధ్యలో వాళ్ళకి కమిషన్స్ వెళ్లకుండా. రైతు అంటే కేవలం పంట పండించేవాడు కాదు, ఆలోచనలతో ముందుకెళ్లేవాడే నిజమైన రైతు. ప్రకృతి వ్యవసాయం, విలువ ఆధారిత ఉత్పత్తులు, నేరుగా వినియోగదారుడితో అనుసంధానం, ఇవన్నీ కలిస్తేనే రైతు విజయం. ఇలాంటి రైతులే మన వ్యవసాయానికి భవిష్యత్తు.